ముందుగా విస్తుగొలిపే ఈ వీడియో చూడండి, తర్వాత దీని వివరాలని మీకు తెలియజేస్తాను. चिंकी और फकर का है चिंकी फकर और चिंकी ठीक हो ना. These visuals are from Ajmer Central Jail, where 3 inmates can be seen speaking to Nafees Chishti, the alleged mastermind of the 1992 Ajmer blackmail case, over a video call. The call was allegedly made from the office and mobile phone of jailer Saddam Hussain. ये क्यों सब कर में सब करिए थे गरीब में दुआ करा ख्वाजा साहब सब काम करा गरीब इज्जत से ख्वाजा साहब राम से सही जान बनाओ वहाँ पर. ओके चाचा और सब करिए थे साहब. During the conversation, Chishti is seen assuring the 3 inmates that the remaining work would be taken care of. All 3 are serving 7-year sentences in connection with the 2014 attempt to murder case. Tareef and Fakhar are currently out on bail, while Tausif remains lodged in Ajmer Central Jail. Jail Superintendent R. Enteswaran said he was not aware of the video. Bhaskar report. మ్యాటర్ ఏంటంటే, ఒక జైలర్ ఏర్పాటు చేసినటువంటి ఒక వెసులుబాటు. సెక్స్ స్కాండల్లో నిందితుడితో ఖైదీలకు వీడియో కాల్ మాట్లాడించిన అజ్మీర్ జైలర్ అతడు ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పటిది కాదు, 10 నెలల క్రితంది. ఇప్పుడు వైరల్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఎంత ఘోరమైన తప్పు చూడండి. ఆ జైలర్ పేరు సద్దాం హుస్సేన్. 1992 నాటి సెక్స్ స్కాండల్ ప్రధాన నిందితుడితో జైల్లో ఉన్నటువంటి కొందరు ఖైదీలకు వీడియో కాల్ ఏర్పాటు చేసినందుకు గాను రాజస్థాన్లోని అజ్మీర్ సెంట్రల్ జైలర్ సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎట్లా చేస్తారు? ఉద్యోగం తీసేయాలి అలాంటి వాళ్ళని, జస్ట్ సస్పెండా. దీనికి సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో బయటపడింది. దీని మీద అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జైలర్ సద్దాం హుస్సేన్ ఇతను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ అశోక్ రాథోడ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీని మీద విచారణ కూడా మొదలుపెట్టారు. ఇది 8 నుంచి 10 నెలల క్రితం నాటి వీడియో. జైలర్ సద్దాం హుస్సేన్ తన మొబైల్ ఫోన్ ఉపయోగించి సయ్యద్ తౌసీఫ్ చిస్తీ, తారీఖ్ చిస్తీ, షఖర్ జమాల్ అనే 3 ఖైదీలను సెక్స్ స్కాండల్ ప్రధాన నిందితుడైనటువంటి నఫీస్ చిస్తీతో వీడియో కాల్లో మాట్లాడించాడు. ఆ సంభాషణ జైలర్ ఆఫీసు లోపలే జరిగింది. 2014లో హాజీ సయ్యద్ బిలాల్ హుస్సేన్ చిస్తీపై జరిగినటువంటి కేసుకు సంబంధించి 2025లో ఈ 3 ఖైదీలకు కోర్టు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. ప్రస్తుతం తారీఖు, ఫకరు బెయిల్ మీద బయట ఉన్నారు. తౌసీఫ్ అజ్మీర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. తాజా వివాదం తర్వాత తౌసీఫ్ చిస్తీని అజ్మీర్ సెంట్రల్ జైలు నుంచి భరత్పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే విచారణ త్వరితగతిన జరిగేటటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఒక పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఈ అజ్మీర్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు జైలు యంత్రాంగం కూడా ఈ విషయం మీద చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్ల అక్రమ ప్రవేశం, వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కానీ స్వయంగా ఒక జైలు అధికారి అలా ఫోన్ను దుర్వినియోగం చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఉల్లంఘన జరిగినట్లుగా సూపరింటెండెంట్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎంతటి గౌరవం చూడండి. అంటే వాళ్ళు ఒకటైపోతే ఇంకా నేరస్తులకి, బయట ఉన్న జనాలకి ఇలా కనెక్షన్లు కలిపేస్తూ ఉంటే జైళ్ళకి బయట లైఫ్కి తేడా ఏముంది?